మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఎన్నో కష్టాలను ఎదుర్కొని డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కించిన కన్నప్ప చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మంచి పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఆడియన్స్ని సర్ప్రైజ్కి గురి చేసింది. ఏంటో అనుకున్నాం కానీ బాగానే తీశారు. మంచు విష్ణు కూడా నటన అదరగొట్టేశాడు అనే టాక్ వచ్చింది. దానికి తోడు ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి సూపర్ స్టార్స్ ఉండటంతో తన మార్కెట్కి మించిన భారీ వసూళ్లు వస్తాయని, పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము లేపేస్తుందని మంచు విష్ణు బలమైన నమ్మకం పెట్టుకున్నాడు. కానీ ఈ చిత్రం కేవలం ఆయన మార్కెట్ రేంజ్లోనే ఆడింది అని చెప్పాలి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 9 రోజుల్లో 45 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు, 24 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. మంచు విష్ణు రేంజ్కి ఇది చాలా పెద్ద వసూళ్లే. కానీ ఆయన తన ప్రతి ఇంటర్వ్యూలో ఈ చిత్రానికి 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ని ఖర్చు చేశాడంటూ చెప్పుకొచ్చాడు. నిజంగా అంత ఖర్చు చేశాడో లేదో తెలియదు, కానీ చాలా వరకు షూటింగ్ని న్యూజిలాండ్లోని ఓపెన్ గ్రౌండ్లోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. విఎఫ్ఎక్స్ షాట్స్ కూడా చాలానే ఉన్నాయి. కానీ అవి కూడా మంచు విష్ణు చెప్పిన 200 కోట్ల రూపాయల బడ్జెట్కే మ్యాచ్ అవటం లేదు. ఒకవేళ మంచు విష్ణు చెప్పిన బడ్జెట్ లెక్కల ప్రకారం అయితే ఈ సినిమా కమర్షియల్గా భారీ డిజాస్టర్ అనొచ్చు. అలా కాకుండా కేవలం 30 కోట్ల రూపాయల రేంజ్లో బడ్జెట్ని ఖర్చు చేసి ఉండుంటే ఈ సినిమాని యావరేజ్ గ్రాసర్గా పరిగణించవచ్చు. ఓవర్సీస్లోని నార్త్ అమెరికాలో కూడా ఈ చిత్రానికి $500,000 గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మంచు సినిమాకు ఈ రేంజ్ గ్రాస్ రావటం అనేది చిన్న విషయం అయితే కాదు. కానీ ఈ సినిమా బడ్జెట్ ఎంతో నిజానిజాలు తెలియాలంటే మంచు విష్ణుకి లై డిటెక్టర్ పెట్టాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ చిత్రానికి ఇప్పటికీ కూడా డీసెంట్ స్థాయి వసూళ్లు వస్తున్నాయి. 9వ రోజు ఈ చిత్రానికి 32 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయట. బుక్ మై షో యాప్లో గడిచిన 24 గంటల్లో 12,000 టికెట్లు అమ్ముడుపోయాయి. నేడు కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లు నమోదవుతున్నాయి.